స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో వారిని వేదిక దగ్గరికి ఆహ్వానిస్తా ఉన్నాం. సమయంలో మన ప్రియులు ఆనంద్ గారు, వర్షతిమణి ఆగ్నేష్ గారు, వారి ప్రియమైనటువంటి పుత్రుడు అల్విన్ రాయ్, వారిని చెప్పులు కొడుతూ వేదిక మీదకి ప్రేమతో మనము ఆహ్వానము తెలియచేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. God bless you, Alvin Rai garu. God bless you. కూర్చోండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కూర్చోండి. వెరీ గుడ్. ఆమేన్. హల్లెలూయా. మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. అలాగే సులోచనమ్మ గారు కూడా ఒక 2 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కెమెరా ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, రైట్. పుణ్య ఆచే చెప్పుడు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. స్తుతి. హల్లెలూయా. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సమయంలో ప్రత్యేక రీతిగా ఈ సమయంలో చెప్పబడినటువంటి సాక్ష్యములను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి సోదరిమణి బేబీ విమల గారి యొక్క ఇంటి వద్ద చక్కని కృతజ్ఞతా మీటింగ్ జరిగి ఉన్నది. దేవుడు మీటింగ్ను ఆశీర్వదించును గాక. మీటింగ్ అనంతరము కాస్త సోదరి బేబీ విమల పడిపోవడం జరిగింది. చాలా కంగారుపడ్డాం, ప్రార్థన చేసాం ప్రభు సన్నిధిలో. దేవుడు ఆ యొక్క ఇన్సిడెంట్లో ఏ విధమైనటువంటి కాల్కి ప్యాచ్లు కాకుండా విరగకుండా ప్రభు కాపాడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాస్త రాత్రి బిడ్డకు ట్రీట్మెంట్ చేయించి తీసుకుని వచ్చాం. ఈ సమయంలో మన మధ్యలో ప్రార్థనలో బిడ్డ ఉండడం చాలా సంతోషం. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే వారి యొక్క ఇంటి జరిగినటువంటి కృతజ్ఞత మీటింగ్ ఆశీర్వాదకరంగా జరిగి దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి పాటలు, మంచి పాటలు, పెళ్లి పాటలు పాడినటువంటి పుణ్యకు ప్రత్యేక వందనాలు, బేబీ విమలకు వందనాలు, సుజీకి వందనాలు, సులోచనమ్మ గారికి వందనాలు, సోదరి మరియమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాటలు పాడిన బిడ్డలందరినీ క్రీస్తు ప్రభు దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే సమయంలో సాక్ష్యం చెప్పినటువంటి బేబీ విమలను కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. మన మధ్యలో సులోచనమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుడు సులోచనమ్మ గారిని దీవించునుగాక. అలాగే వారి యొక్క పెద్ద కుమార్తె ఆగ్నేశమ్మ గారు, సోదరిని బట్టి దేవునికి వందనాలు. వారి యొక్క భర్త గారు మన మధ్యలో ఆనంద్ గారు. ఈ కుటుంబం మన సంఘానికి అత్యంత ప్రియమైనటువంటి కుటుంబం. ముఖ్యంగా ఈ సమయంలో మరి యొక్క పెద్ద మనుషులు మన మధ్యలో అల్విన్ రాయ్ గారు గోడు చక్కని పాట పాడి ప్రభువుని మహిమపరిచి చిన్న బిడ్డ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి దేవుడు బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా సంతోషం. ఈ నేడు వారి ఇంట ఇండియా దేశంలో అనేక మారులు ప్రభు సన్నిధిలో సులోచనమ్మ గారు బిడ్డ యేసుబాబు కొరకు, వివాహం కొరకు ప్రార్థన చేయమని ఆల్ నైట్ ప్రార్థనలో అనేక ప్రార్థనలు మనకు తెలియచేశారు. ముఖ్యంగా పాస్టర్ గారు మీ వ్యక్తిగత ప్రార్థనలో బాబు జ్ఞాపకం చేసుకుని మంచి సంబంధము దొరకాలి, కార్యము జరగాలన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా, మొరపెట్టగా దేవుడు అనుకున్న రీతిగానే, ఆశించిన రీతిగా మంచి సంబంధాన్ని యేసుబాబుకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. చక్కని బిడ్డ చెప్పిన రీతిగా శశికళతో గత సంవత్సరము లాస్ట్ డిసెంబరు సమయంలో దేవుడు బొంబాయి పట్టణంలో, ఇండియా దేశంలో బొంబాయిలో
చక్కని కళ్యాణ మహోత్సవాన్ని జరిపి ఉన్నారు ప్రభువారు. తదుపరి సులోచనమ్మ గారు ఇంకోటి దేశానికి వచ్చిన తర్వాత ఈ యొక్క వివాహపు యొక్క కృతజ్ఞత మీటింగ్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకుని నేడు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన కృపను బట్టి మన సన్నిధిలో వివాహపు యొక్క కోడికను ఏర్పాటు చేసి ఉన్నారు. అనగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సాక్ష్యము సులోచనమ్మ గారు మనకు తెలియజేశారు. దేవుడు వారిని దీవించునుగాక. ఇది కేవలము ప్రార్థన ద్వారా, యేసయ్య కృప ద్వారా జరిగిన కళ్యాణం. దేవుడు ఆశీర్వదించునుగాక, వారిని దీవించునుగాక. ఈ సమయంలో వీరి కుటుంబానికి అంతటికీ క్రీస్తు నామములో నా శుభాభివందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసయ్య దీవించి యేసయ్య ఆశీర్వదించునుగాక. బలమైన కార్యాలు యేసు ప్రభువు చేయునుగాక. వందనాలు. దేవుడు విన్నతగాను ఆశీర్వదించి ప్రభు దీవించునుగాక. సత్సభలు కొడదాం దేవుని సన్నిధిలో. ప్రభు వీరిని ఆశీర్వదించునుగాక. ప్రభు వీరిని దీవించునుగాక. దేవుడు కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఒక పాట పాడిన తర్వాత మిగతా ముందుకి పాట పాడుకున్న తర్వాత, మంచి పాట విన్న తర్వాత అప్పుడు శక్తి మంచి పాట పాడుకున్న తర్వాత అప్పుడు ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తుతి. హల్లెలూయా. హల్లెలూయా. పాట పాడి ప్రభుని మహిమ పొందుదాం. ఇటోపు అందరూ తలలు వచ్చినట్లయితే సులోచనమ్మ గారు ప్రార్థన చేసిన తర్వాత ముందుకు వెళదాం. ప్రార్థన. స్తోత్రమైన స్తోత్రం తండ్రి. స్తోత్రులతో రేపు కాచికప్పుడు మందల తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి పోయిన వారం శుక్రవారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు వచ్చి నాయన మరి మీ సన్నిధి తోడుకొచ్చిన వందనాలు స్తోత్రాలు నాయన. ఎక్కడైతే ముగ్గురు కూడి ఉంటారు అక్కడ ఉంటారు సెలవిచ్చిన తండ్రి నాయన. మా మధ్యన మీరు ఉన్నారు నమ్ముచున్నాను ప్రభా. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశించిన తండ్రి. రాలేని బిడ్డ ఎంతో మంది ఉన్నారు నాయన. వారితో మీరు మాట్లాడిన ప్రభు మీ సన్నిధికి తోడుకురమ్మంటున్నాను ప్రభు. ఇదిగో నాయన ఈ చెట్టు మీద నా ప్రభు. ఇదిగో నాయన మరి ఇంతవరకు పాటలు పాడి నాయన ఇదిగో నా ప్రభు సాక్ష్యాలతో నా ప్రభు బిడ్డలో నిలబడి ఉన్నారు నా ప్రభు. నాయన వారు పాటలు విని నా తండ్రి అలాగే సాక్ష్యం విన్నారని నమ్ముచున్నాను ప్రభు. అలాగే నీ చిత్తమైతే నా ప్రభా ఇదిగో నాయన సేవకుడైన నా ప్రభు బిడ్డ నా ప్రభా నిలబడి నా తండ్రి నిలబెట్టుకుని నా ప్రభు బిడ్డ నాయన ఆ బిడ్డపై నీకు ఏడంత ఆత్మ నా బిడ్డపై ఇచ్చి నా తండ్రి నాయన మాకు చెప్పబోయి నాయన వాక్యాన్ని నా ప్రభా మాకు వివరించుచుండగా నా ప్రభా నాయన విని నా తండ్రి మా హృదయాలలో నా ప్రభ జ్ఞానించుకునే బాధ్యత మాకు అందరికీ అనుగ్రహించమంటున్నాను తండ్రి. నాయన ఎంతమంది ఏ అవసరంలో వచ్చిన్నారు నా ప్రభ అక్కర్లు తీర్చే దేవుడు నా తండ్రి. నిజముగా మొరపెట్టి వారు వరాలకు ఇస్తారని చెప్పిన దేవా. ఇదిగో నాయన ఎంతో మంది నాయన మేలు పొందికి నాయన సాక్షి రూపంగా నా ప్రభ ఈ సన్నిధిలో నిలబడి సాక్షి చెప్పుచుండగా నాయన అనేక మంది విని నా తండ్రి నాయన నిజమైన దేవుడు నా ప్రభ మా పట్ల ఎన్నో అద్భుతాలు చేసినారు, మాకు కూడా చేస్తారన్న బిడ్డలనైనా మరి సన్నిధికి రావడానికి నైనా ప్రేరేపించమనుచున్నాను తండ్రి. మరోసారి నీ కృపాదీవులు కూడా వచ్చిన బిడ్డలపై మాపై ఉంచమని చిన్న ప్రాంతానికి పాసదలు వేడుకోమని ఇంతవరకు రాని ఎస్ఐ పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువున స్వాగతం స్వాగతం వధువ స్వాగతం నీ పతిని
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తుతి. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రభు దీవించును గాక, ప్రభు ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, స్తుతి. ఆమేన్. దేవునికి వందనాలు. చక్కని ప్రభు సన్నిధిలో స్తుతించుకున్న విధానాలు చూచినప్పుడు 10 వచ్చిన చదివి మరి 2:10. ప్రతివాడును ఎస్ ఎస్ నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకొని చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను, చప్పట్లు కొడదాం అందరం. దేవుడి మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. మళ్ళీ గట్టిగా చెప్పండి అందరూ. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. నా ఇంక చూడండి, ఎవరి మధ్య? దేవుడు యేసుబాబు శశికళ మధ్య అద్భుత కార్యములు చేయును. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరి మధ్య? యేసుబాబు శశికళ మధ్య అద్భుతములు చేయును గాక. సులోచనమ్మ గారి యొక్క కుటుంబములో అద్భుతములు చేయును గాక. సన్నిధికి వచ్చిన బిడ్డల జీవితములలో అద్భుతములు చేయును గాక. ప్రేమస్వరూపుడు దయగల తండ్రి, మీరు ఆశీర్వదించి దీవెనలతో నింపండి, మేలుతో నింపండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, కృప చూపి మేలుతో నింపండి. ఈరోజు వివాహపు యొక్క కృతజ్ఞత పండుగ. యేసుబాబుని శశికళని ఆయన ఒకటిగా చేసి వారి యొక్క కుటుంబ వ్యవస్థను నిలుపునందుకు మీకు స్తోత్రాలు. వారిని ఒకటిగా చేసినందుకు వందనాలయ్యా. ఈ సమయంలో తల్లి గారు, సులోచనమ్మ గారు, ప్రియమైన అక్క గారు, ఆగ్నేస్ గారు, బావగారు, ఆనంద్ గారు ఈ దేవాలయములో చక్కని కృతజ్ఞత ప్రభువుకి తెలియచేస్తున్నారు. ఈ కృతజ్ఞత ద్వారా తండ్రి మీరు కుటుంబాన్ని ఆశీర్వదించండి, వచ్చిన బిడ్డలను దీవించండి, బలమైన ఆత్మతో నింపండి, మేడతో నింపండి, బలమైన కార్యాలు చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ, హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రికలో దాదాపు 4:3 వచనంలో ఏమనుంది? వివాహము అన్ని విషయములలో, గట్టిగా గట్టిగా చెప్తాం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఘనమైనది వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఏం పండుగయ్యా ఈరోజు? కెమెరామాన్ గారిని అడుగుదాం. ఏం పండుగ వేళ? వివాహ పండుగ, వివాహ మహోత్సవం, వివాహ పండుగ. దేవునికి స్తోత్రం. వివాహపు యొక్క పండుగ. ఎందుకు పండుగ అన్నారు పాస్టర్ గారు? వివాహము ఘనమైనది. దేవుడు దాన్ని ఘనముగా చేసింది. అన్ని విషయాలు అన్నాడు. ఏమన్నాడు? అన్ని విషయాలు. చెప్పండి, భూమి మీద ఎన్ని విషయాలు ఉన్నాయి? భూమి మీద ఎన్ని విషయాలు ఉన్నాయి? అనేకమైన విషయాలు ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి భూమి మీద. భూమి మీద అన్ని విషయాలు, అనేకమైన విషయాలు భూమి మీద ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద అనేక విషయాలు, అన్ని విషయాలు ఉన్నవి భూమి మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద అనేక విషయాలు,
అన్ని విషయాలు మనం గమనించినట్లయితే భూమి మీద అనేక విషయాలను మనం చూస్తా ఉన్నాం. భూమి మీద అనేక విషయాలు ఉన్నాయి. భూమి మీద ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అన్ని విషయాలు భూమి మీద ఉన్నటువంటి అన్ని విషయాలలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చాలా ప్రైజ్. భూమి మీద ఉన్నటువంటి అన్ని విషయాలలో ఘనమైనది, హానర్, ఘనమైనది ఏంటది? వివాహము మాత్రమే, పెళ్లి మాత్రమే ఘనమైంది. ఇప్పుడు వీళ్ళందరూ అనొచ్చు, చాలా పనులు ఉన్నాయండి పాస్టర్ గారు, ఇప్పుడు అనేక పనులు ఉన్నాయండి, అనేకమైన కార్యాలు ఉన్నాయి, అనేకమైన ఉన్నవి. అన్ని విషయాల్లో ఘనమైనది ఏంటి చెప్పండి? వివాహం. మొదటి వివాహము, చక్కని జంట, మొదటి వివాహము జంట. ఆమేన్. చూడలేదు ఆదామవ్వల ఇద్దరిని జంటని మనం చూడలేదు. వారి మొదటి జంట. వారికి మొదటి పెళ్లి చేసిన పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. ఎవరంట మొదటి పెళ్లి చేసిన పెద్ద పాస్టర్ గారు? ఎవరు? గట్టిగా ఆయన కూడా తెలియజేయాలి, పరిచయం కదా ఆయన కూడా. ఆ వివాహకర్త ఎవరు? మొదటి వివాహకర్త. డౌటేమో. మొదటి వివాహకర్త యెహోవా దేవుడు. కొద్ది నిమిషం మనం అయ్యి ఆమె కూడా నాకు మొదటి వివాహకర్త ఎవరు? దేవుడు మొదటి వివాహకర్త. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవరు మొదటి వివాహకర్త? దేవుడు మొదటి వివాహకర్త. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. మొదటి ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు ఎవరు? ఎక్కడ చేశారు? కాబట్టి మొదటి డాక్టర్, మొదటి డాక్టర్ దేవుడు. ఈయన యెహోవా మొదటి డాక్టర్. మొదటి సర్జరీ, మొదటి ఆపరేషన్ ఆదాము గారి మొదటి డాక్టర్ ఆదాము గారు. మొదటి ఆపరేషన్ చేయబడ్డది ఆదాము గారికి. మొదటి ఆపరేషన్ ఆదాము గారికి చేయబడ్డది. రెండవ విషయం ఏంటంటే, అక్కడ విషయం ఏంటంటే, ఈ ఆపరేషన్ జరిగే వారికి మొత్తిస్తారు కదా, క్లోరోఫార్మ్ సంథింగ్ మొత్తిస్తారు. అది కనిపెట్టి మొట్టమొదట దేవుడే. అక్కడ ఎవరికి మొత్తిచ్చాడు? మొదట మొత్తిచ్చి ఆపరేషన్ చేసి ఎముకనట్టు జాయింట్ని సపరేట్ చేశాడు అనమాట. ఎప్పుడైనా ఆలోచించావా? మొదటి డాక్టర్ దేవాది దేవుడు, మొదటి వివాహకర్త దేవాది దేవుడు, మొదటి సిజరింగ్ చేయబడ్డవాడు ఆదాముగా. ఈ విధముగా ఈ వివాహ వ్యవస్థ ఘనమైనదిగా దేవుడు ఎంచాడు. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని ఆయన ఎవరు ప్రతికి మంచిది కాదన్నవారు ఆయనే వెళ్ళేది. ఎందుకన్నాడు మంచిది కాదని? ఆయన చూశాడు ఒంటరితనాన్ని. ఎవరిని చూశాడు? ఆదాము గారిని చూశాడు ఒంటరితనాన్ని. అన్ని జతలుగా కోయిల గానాలతో ఈ మొదటి కిలకలేతనే. ఏదో ఈ పక్షులు ఇవన్నీ ఏదైనా తోటలో జంటగా ఉండి కిలకలు ఆడుతుంటే, అప్పుడు అక్కడ ఆదామును దేవుడు చూచి ఆయన స్థితిని ఎరిగిన దేవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని సాటి అయిన సహాయముగా అవ్వమును దేవుడు చేసి వారిద్దరిని ఒక జంటగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనందరికీ ఆదర్శ దంపతులుగా, మనందరికీ మొదటి వివాహ దంపతులుగా కనబడిన వారెవరు? ఆదామవ్వలు ఇద్దరు మాత్రమే. గబ్బర్ సింగ్ గారు మిస్సెస్ని అడుగుతాను, మిగతా వాళ్ళకి తెలిస్తే చెప్పండి. వాళ్ళిద్దరి యొక్క డ్యూటీ ఏంటో సత్య చెప్తుంది. న్యూరికే సత్య. అవ్వమ్మ గారు డ్యూటీ, ఆదాము గారు డ్యూటీ ఏం డ్యూటీ చేశారు? తొందరగా చెప్పాలి తెలుసుకున్న వాళ్ళు. ఏం డ్యూటీ చేశారు వాళ్ళు?
గట్టిగా ఏ తోటమాలి అసలు అది ఏం డ్యూటీ చేశారు? ఏదేని తోట వారి యొక్క ప్యాలెస్ అన్నమాట, వారి నివాసం. ఏదేని తోటలో వాళ్ళు ఉన్నారు. బాగుంది. ఏం లేదు, డ్యూటీ లేదు. అందరుకుంటున్నాడే వీళ్ళు అందరూ. ఏం లేదు డ్యూటీ, ఏం లేదు డ్యూటీ. నేను ఇంటికాడ ఉన్నప్పుడు, ఏమనుకోకండి, ఇంటికాడ ఉన్నప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ అంట్లు అవి తోమేటప్పుడు వచ్చే ఆలోచన ఏంటంటే, ఎంత ఏడుపు వచ్చిందంటే, ఎలా ఏడుపు వచ్చిందంటే, పొద్దున తిని తర్వాత మళ్ళీ తోమేసి మళ్ళీ అక్కడ ఎట్టి కాసేపటికే మళ్ళా సాయంకాలం అయిపోతుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ తెచ్చి మళ్ళీ వెంటనే అప్పుడు తీయడము, రెండు మళ్ళీ పట్టు తోపడు, మళ్ళీ ఎక్కడ మళ్ళీ తీసుకున్నాడు, మళ్ళీ తోపడు. ఈ తప్పించి మార్గమేది లేదా అంటే ఉంది. ఏదేని తోటలో ఉంది, ఏదేని తోటలో ఉంది మార్గం. తోమే పని లేదు, కడిగే పని లేదు అస్సలే. ఆ వంట కిచెన్ రూమ్ లో కూర్చుని గడపవలసిన పని, సరిగ్గా నిద్రపోవడం, లేచేటప్పటికి వినండి, బ్రేక్ఫాస్ట్, వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్. ఒక కాయ పండు తీసుకోవడం బ్రేక్ఫాస్ట్. అదే ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేవు. లేచినట్టునే ఒక టమాటకాయ, ఒక కీరకాయ, ఒక అది, ఒక ఇది, అన్ని కోసుకుని తింటమే. అదే టిఫిన్ ఇప్పుడు. నిజమన్న వాళ్ళు చెప్పాలి కదా, మీరు ఎక్కడ చూడండి, అదే టిఫిన్ ఇప్పుడు. అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు? ఆ మొదటి స్థితి అది, మొదటి కది. నో బీపీ, నో షుగర్, ఏమీ లేవు, ఇవే. ఆ తర్వాత మళ్ళీ ఆకలి అయితే మళ్ళీ ఇంకొక ఫ్రూట్ తింటే ఇంకా ఫుల్ అన్నమాట. ఏది ఉప్మా ప్యాకింగ్ అన్నమాట. అంతే, ఉప్మా తింటే ఎలా ఆకలి అవుతుంది ఇంకా ఇది. కనుక ఇంత అద్భుతమైన అందమైన మొదటి జంట ఆదామవ్వలు దేవుడు వారిని ఏదేని తోటలో పెట్టి హాయిగా హ్యాపీగా పని చేయకుండా చక్కటి విశ్రాంతితో, నీకు వీళ్ళు ఎవరైనా అడిగితే ఏదైనా పని ఉన్నది అంటే ఆ తోటను చూసుకోవడం, జస్ట్ ఏదేని తోటని ఆదాము గారు హాయిని చూసుకోవడం. దాన్ని ఏం కష్టపడి చెమటూర్చి పని లేదు. కనుక ఇది కేవలము మన మీద పగపట్టినటువంటి ఆది సర్పము, ఘట సర్పము, అపవాది, సైతాను, దెయ్యము, ఇన్ని పేర్లు కలిగినోడు ఆ వృక్షము మీదకు వచ్చి వారిని మోసం చేసి ఆ మొదటి వివాహ వ్యవస్థను నాశనం చేసేశాడు. చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? మొదటి పెళ్లినే పెడాకులు చేశాడు. ఎవరో సాతాను, దెయ్యంగాడు మొదటి పెళ్లిని పెడాకులు చేసేసాడు. ఆ లెక్కల వచ్చి ఆ కుటుంబంలో వైరం తీసుకొచ్చాడు. ఆ కుటుంబంలో దాని ద్వారా ఎంతటి తారస్థాయికి పోయిందంటే, చెప్పండి గట్టిగా, ఆ దెబ్బలాట ఎంత తారస్థాయికి పోయిందంటే, ఏదేను తోటలో నుంచి బయటకు గెంటి వేయబడ్డారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. బాధలు, శ్రమలు, ఇబ్బందులు. అక్కడితో ఎంతో అన్యోన్య దాంపత్య సహవాసంగా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి దాంపత్య జీవితాన్ని మోసం చేసేది అపవాది. ఆనాడేంటి ఈనాడేంటి, అపవాదిగాడు మోసం చేసుకుంటేది దాంపత్య జీవితంలోనే. కనుక ఈ దినమందు మొదటిగా మీకు చెప్పేది ఏంటంటే, వివాహము ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. జస్ట్ ఫర్ అవ్వమ్మ యొక్క అజాగ్రత్త వల్ల ఫెయిల్ అయిపోయింది, పతనమయ్యింది. తర్వాత దేవుడు రీప్లేస్ చేయడానికి, మరలా దానిని పోర్చడానికే గత వారం చెప్పేసి నేను వారి సంతానాన్నంతటిని నాశనము చేసి మరలా ప్యూరిఫైగా, ఒక నూతనంగా, ఒక క్రొత్తదనంగా నోవాహు ఫ్యామిలీలోంచి మరలా తీసుకుని వచ్చే సంతానాన్ని జాగ్రత్త, దేవుని యొక్క కట్టడాల నియమములను పాటిస్తూ మంచి ఫ్యామిలీస్ గా భూమి మీద బ్రతకము దేవుడు చెప్పాడు. ఆమె కనుక బిడ్డలారా, ఈ లోకములో వివాహము ఘనమైనది. దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఇంకొక మాట, దాన్ని నేను పరిశుద్ధపరిచాడు, దీవించాడు దేవుడు. కనుక నేడు
ఇండియాలో ఉన్నటువంటి మా యవ్వన కపుల్స్, న్యూ కపుల్స్, ఏజ్ బాబు, శశికళ, దేవుడు వారిని ఆశీర్వదించుగాక. ఇది మొదలుకొని వారి జీవితంలో దుష్టుడు అపవాదుడు దూరపరచబడి వారు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. వారు తమ జీవిత కాలమంతయు కూడా వారి పెళ్లి నాటి ఆనందాన్ని ఎల్లవేళలా వారు అనుభవించుదురుగాక. వారిద్దరూ ఒకటి చేయబడ్డారు. దేవుడు దీవించునుగాక. వారిని ఆశీర్వదించాలి దేవుడు. వారి మధ్య దేవుడు ఏం చేయాలంటే అద్భుతమైన కార్యములు జరిగించునుగాక. ఇక పెళ్ళైన తర్వాత, అయిపోయిన తర్వాత ఈ కుటుంబంలో వచ్చే సమస్య ఏంటంటే, మొదటి సమస్య చెప్పేది కనుక ఆర్థిక సమస్య. ఏంటంటే చెప్పండి, మొదటి సమస్యే ఆర్థిక సమస్య వస్తుంది. అందుకని ప్రతి జంట, ప్రతి కాపురములో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి లోకములో ఉన్నప్పుడు ఆ కానాను పెళ్లి చూపించాడు. ఎందుకు చూపించాడు కానాను పెళ్లి? మీరు చెప్పాలి. దానికి ఒకటే రీజన్, గట్టిగా చెప్పాడు. కానాను పెళ్లి దేవుడు ఎందుకు చూపించాడు? ఒకటే రీజన్. ప్రతి పెళ్లి యొక్క జంటలో, ప్రతి దాంపత్య జీవితంలో కొరత ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? గట్టిగా చెప్పండి. కొరత ఏర్పడుతుంది, లోటు ఏర్పడుతుంది. ఆ లోటుని తీర్చడమే కానాను యొక్క వివాహం యొక్క సాదృశ్యము. చెప్పండి గట్టిగానండి. ఏంటి కానాను పెళ్లి ఏంటి చెప్పండి? ఏమో అది మనకు తెలియదు అంతగా. ఆమేన్, హల్లెలూయా. ఊరికే తమాషగా అంటాను, ఏమనుకోకుండా తమాషగా అంటాను. ఈ నాటు ఉన్న వాళ్ళందరికీ ఏమైనా మళ్ళీ పెళ్లి చేస్తే మళ్ళీ అంటారంట వాక్యం. మళ్ళీ పెళ్లి చేస్తే ఏమన్నా మళ్ళీ తప్పదులుగా కూర్చుంది, మళ్ళీ అప్పుడు ఎట్టారంటారు వాక్యం. అప్పుడు కూడా ఎదురంటావా? అప్పుడు ఎందుకు ఎదురంటే మళ్ళీ పెళ్లి అవుతుందని ఆలోచన పోయింది వాక్యం. ఓకే, ఊరికే అన్నాను ఆ మాట. వినండి జాగ్రత్తగా. ఈ కానాను అంటే ఏంటిది? ఈ గలలియాలో కానా ఊరి పేరేంటి? కానా ఊరు. అక్కడ పాట మనం పాడతలేదు, చాలా కొన్ని సంఘాల్లో పెళ్లిలో పాడుతున్నారు. ఇప్పుడు మనం ప్రైవేట్ పాటలు వచ్చి పాడతారు. కానా అను నూరి మన కార్త చేసే పెండ్లిని ప్రాణముగను ద్రాక్షరసముగా వేసెను మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈ కానా వివాహంలో ఆ ఊరిలో ఇంకా దానికి పేరు అదే వచ్చేసింది. ఆ పెళ్లి పేరేది వచ్చింది? కానా పేరేది వచ్చేసింది అనమాట. ఆ ఊరిలో ఈ జరిగిన పెళ్లిలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్ష రసము అయిపోయింది. అంతే, అయిపోయింది. ఇంకా నేను అర్థాలు లోతైన అర్థాలు చెప్పినా ఒకటి రెండు అర్థాలు చెప్తాను, వినండి. మీరు ఏం చెప్తారు? అర్థాలు చెప్పండి. ఆ పెళ్లిలో ఏమైపోయింది చెప్పండి పిల్లలారా, బిడ్డలారా, దేవుని పిల్లలారా, ద్రాక్షారసము అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువుని ఆ పెళ్లికి ఇన్వైట్ చేశారు. యేసు ప్రభు ఆ పెళ్లిలో ఉన్నాడు. నా సోదరి, నా సహోదరుడా, నీ కుటుంబంలో యేసు ప్రభు ఉండాలి. మీ దాంపత్య జీవితంలో యేసు ప్రభు ఉండాలి. చెప్పండి. యేసు ప్రభు వారు, యేసు బాబు, శశికళ ఇద్దరు, మూడో వ్యక్తి యేసయ్య. చెప్పండి గట్టిగానే. భార్య, భర్త, మూడో వ్యక్తి యేసయ్య. ఆమేన్. వీరి కుటుంబంలో యేసయ్య ఉండాలి. మీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. ఈ పెళ్లిలో యేసు ప్రభు ఉన్నాడండి. ఉన్నప్పుడు ఏమైందంటే కొరత ఏర్పడుతుంది. ద్రాక్షరసం అయిపోతుంది. అక్కడ మెయిన్ ప్రతి పెళ్లికి మెయిన్ అది. అంటే మన పెళ్లిలో కొన్ని ఉన్నాయి మెయిన్ ఐటమ్స్. ఆ ఊర్లో మెయిన్ ఐటమ్ ఏంటంటే అది ద్రాక్షరసమే మెయిన్ ప్రధాన్యం. కనుక అది అయిపోయింది, కొరత వచ్చేసింది, లోటు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా కాసేపు ఉంటే మనకు తెలుసు కదా, కాసేపు ఉంటే ఏమంటే కుర్చీలు ఎగిరిపోతాయి పైకి, ఇస్త్రాకులు ఎగిరిపోతాయి పైకి, ఎవరింటికాడ వెళ్ళిపోతాడు అనమాట. ఈ సభలు ఎలా పెళ్ళా. కాబట్టి ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ మరియమ్మ తల్లి ఇమ్మీడియట్ గా వరకు సందేశం ప్రభు ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం అని చెప్పింది. యేసు ఉన్నాడు ఇక్కడ.
యేసయ్య ఉన్నాడు ఇక్కడ. కొబ్బరి పీల్చుకుని యేసయ్య అప్పుడు అంటున్నాడు ఆయన, వెళ్ళి నీటిని పూడ్చేయండి, ఆ స్థలంలో నీటిని నింపండి అంటే. దీన్నంతా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, కొరత ఏర్పడ్డది, నీటిని తీసుకొచ్చి ద్రాక్షారసముగా మార్చి పడేసి వివాహాన్ని యథాప్రకారంగా వండర్ఫుల్ సక్సెస్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరతను పూడ్చి, లోటును పూడ్చి ఆయన వివాహం యొక్క పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు మాట రానివ్వలేదు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులకు మాట రానివ్వలేదు. ఆ వంట వండించే యజమానులు వాళ్ళకి మాట రాలేదు. వివాహానికి వచ్చిన అతిథులు వారు కూడా సంతృప్తిగా భోంచేసి, ఇది యేసు ప్రభు చేసిన అద్భుతమైన కార్యం. అందుచేత బిడ్డలారా, ప్రతి జంటలో యేసయ్య ఉండాలి, ప్రతి కుటుంబంలో యేసయ్య ఉండాలి. యేసు బాబు శశికళ జీవితంలో ఇది మొదలుకొని ప్రభువే వారికి తోడుగా ఉండునుగాక, యేసయ్యే వారి కొరతల అన్నిటిని దేవుడు తీర్చును గాక. కొరత అనగానే ఒక్కొక్క మానవునికి ఒక్కొక్క కొరత. ప్రతి ఫ్యామిలీలో, ప్రతి కుటుంబంలో, ప్రతి చెడ్డలో ఒక్కొక్క కొరత. ఈ రోజు యేసు ప్రభు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నది, ప్రియకుమారుడా ప్రియకుమార్తె, మీ జంట మధ్య, జంట అంటే మీ ఫ్యామిలీ, మీ కుటుంబం మధ్య ఆ కొరతను తీర్చు యేసయ్యను నేనున్నాను. ఆ కొరతను తీర్చు యేసయ్యను నేనున్నాను. నన్ను నమ్మి నన్ను ఆశ్రయిస్తే ఆ కొరతను తీర్చి మీ జంటను నిలబెట్టే దేవుణ్ణి నేను. ఇప్పుడు చెప్పండి, ఏది ద్రాక్ష రసమైపోయింది, మరి మీకే రసం అయిపోయింది. చెప్పండి, ఎవరికి ఏ రసం అవ్వలేదండి అన్నవాడు చేయి పెట్టండి. ఈ రసం అయిపోయే కదా అందరూ ఫ్యామిలీ పెళ్లి పెటాకులు అవుతున్నాయి. ఏమైపోయి? గట్టిగా చెప్పండి. చాలా గట్టిగా మాట్లాడలేదు మీరు. అది ఇప్పుడు అర్థం చేసుకోండి. అనేక పెళ్ళిళ్ళు పెటాకులు అవడానికి కారణం ఏదో ఒక రసం అయిపోయింది అక్కడ. ఏమైపోయింది? ఏదో ఒక రసం అయిపోయింది అక్కడ, ఏదో ఒక కొరత వచ్చేసింది అక్కడ. అది అమ్మాయి ఆయన అవద్దు కారణం ఏదో ఒక కొరత వచ్చేసింది. అయితే ఈ సమయంలో ఈ జంట ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి, వారు కలిసి జీవించలేకపోవడానికి, కలిసి చక్కగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక రసం అయిపోయింది. మరి ఇచ్చువారు ఎవరి సమయంలో? గట్టిగా చెప్పండి, యేసయ్యే. ఆమేన్. యేసయ్యే వారి మధ్య నుండి, యేసయ్యే నీ కుటుంబ మధ్య నుండి. చివరి ఫైనల్ ఒక మాట, డబ్బు లేకపోవడం ద్వారా పెళ్ళిళ్ళు విడిపోతాయి. అదే రసమైపోవడం. డబ్బు లేకపోవడం వల్ల ఆర్థిక పరిస్థితుల్లో విడిపోతారు. యేసు ప్రభు అంటున్నాడు, నేనుంటా కొరతలను తీర్చు దేవుడిని. చప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వాటిని తీర్చు దేవుడు, వారిని ఆశీర్వదించు దేవుడు నేను. చెప్పండి చెప్పండి, ఆర్థిక పరముగాను, దాని ఆర్థిక రసమందాం, ఆర్థిక పరముగాను, శారీరక పరముగాను. శారీరకంగా రాయిగారు రసమైపోయింది. అదే వాడి సంగతి, అర్థమైందా? సో ఇస్ న్యూ స్ట్రెంగ్త్. దేవుడు పక్షిరాజు యవ్వనము వలె, దేవుడు భార్య భర్తల మధ్య నిత్యము ఒక నూతనత్వముతో వారి నింపి ఆరోగ్యముతో దేవుడు. ఇదే కానాను వివాహములో కొరతలను తీర్చిన యేసయ్య. ఆర్థిక బాధలు, నీ శారీరక బాధలు, చెప్పండి ఇంకేమున్నాయి? ఆర్థిక బాధలు, నీ శారీరక బాధలు. మీరు మాట్లాడకపోతే నేను ఎందుకు ఈ సమాజం, ఈ జనాలకు ఒక్క కారణం కూడా తెలియదా వివాహం విడిపోవడానికి? వివాహం ఫెయిల్ అయిపోవడానికి ఒక్క కారణం కూడా తెలియదు వీళ్ళందరికీ. మీ మధ్య తెలియదా? ఎన్ని కారణాలు తెలియదా? ఏదో కారణాలు తెలియదా? చివరిగా చెప్తాం, ఎరా ఎందుకు అయిష్టమవుతుంది నీ భార్య, ఎందుకు అవుతున్నాడు నీ భర్త అయిష్టం అంటే వారిద్దరు ఏదో కొత్త వచ్చేసింది. రోజు చూసే ఫేషన్గా మూసి కోరుకుంటున్నట్టుంది ఏదేదో కదా. ఇంకొక మాట చెప్పనా, వీళ్ళు పెళ్ళైన నాటి నుంచి కొంత మాట్లాడుతున్న ఊసులు, ఆ ఊసులు కూడా బోరు కొట్టేసి ఇప్పుడు ఏం కావాలంటే వీళ్ళకి ఒక న్యూ ఏది టెలిఫోన్ లో కొత్త మాటలు, అవతల మాటలు, ఒక అరగంట మాట్లాడే మాటలు కావాలి.
అర్థమవుతుందా? అంచేత నా సోదరి, ఈ లైవ్ ని వీక్షిస్తున్న నా బిడ్డ, నువ్వు యేసు ప్రభుని ఆశ్రయిస్తే, యేసు ప్రభులో నీ కుటుంబము, నీవు, నీ భార్య భర్తలు యేసులో ఉంటే ఏ కొరతలన్నీ దేవుడు తీర్చును గాక. ఆగండి, పాస్టర్ గారి దగ్గర ఎప్పుడు బాగానే ఉంది. మరి మా ఆయనలో యేసు ప్రభు ఉంటే, మా భర్తలో యేసు ప్రభు ఉంటే చూడు ఎలా ఉంటుందో తెలుసా? ఆ రోజు ఊసులు ఎంత తీయతనముగా ఉన్నాయో, ఈనాటికి మీ భార్య భర్తల సంభాషణ ఉప్పు వేసినట్లుగా సారము కలిగి ఉంటది. నీ కాపురానికి డోకా లేదన్నమాట. యేసు ఉండాలి. యేసయ్య వీటన్నిటిని సరిచేసి మీ కాపురాన్ని. అందుకని యెహోషువ రాసిన గ్రంథంలో, నేడు దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఎప్పుడు? ఓ యేసు బాబు, ఓ శశికళ, మీ ఇద్దరి మధ్య దేవుడు అద్భుతములు దేవుడు చేయును గాక. అమ్మా, నేను ఫైనల్ విషయమే చెప్పాను, ఆఖరి విషయమే చెప్పాను. ఏంటది ఆఖరి విషయం? ఏ కొరత అయితే మీ మధ్యలో ఉందో దేవుడు ఆ కొరతను తీర్చును గాక. యేసు బాబు, శశికళ జీవితంలో ప్రతి కొరతను దేవుడు తీర్చి నిత్యము నూతనంగా యవ్వన చెట్ల వలె వారిని ఆశీర్వదించును గాక. మరి వచ్చిన సంఘానికి భర్తలుంటే, భార్యలుంటే ఆమేన్. దేవుడు దీవించి మీరు కూడా నిత్యము నూతనత్వంతో ఉందరు గాక. ఆల్సో మై చర్చ్ పీపుల్ ఎవ్రీ డే నీ అప్పులనే కొరతను దేవుడు తీర్చును గాక. నీ ఆర్థిక కొరతను దేవుడు తీర్చును గాక. నీ రోగమును దేవుడు స్వస్థపరచును గాక. ప్రతి కొరతను కానా వివాహంలో యేసు ఉండి తీర్చినట్లుగా మనందరి అవసరతలు యేసు తీర్చును గాక. ఈ జంట యేసు బాబు, శశికళ ఫ్యూచర్ లో, భవిష్యత్తులో వీళ్ళిద్దరు ఏ దంపతుల వలె ఉండాలి. 2 ఫ్యామిలీలు గుర్తు చేస్తానంటే టైం గుర్తు చేస్తాను ఎలా ఉండాలి. నా మైండ్ లోకి వచ్చినటువంటి ఈ జంట, వీళ్ళిద్దరు ఈ 2 ఫ్యామిలీ. నెంబర్ 1, ఫస్ట్ ఫ్యామిలీ. సో అహష్వరోషు రాజు ఎస్తేర్. చెప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఏ ఫ్యామిలీ వల్ల ఉండాలి? గట్టిగా చెప్పండి. అశ్వ అన్నారు, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అహష్వరోషు రాజు, ఎస్తేరు రాణి, యేసు బాబు, శశికళ, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో అన్నట్టుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి కదా. వీళ్ళు అనుకుంటున్నారా వాళ్ళ లవ్ స్టోరీలో ఏముందని పాస్టర్ గారు? మీరు చదివితే కదా మీకు తెలుతాకి. దేవునికి స్తోత్ర. నిజామిక సంగతి. ఆమేన్. యేసు బాబు, శశికళ నీకేం కావాలి అని పిలిచినట్లు అహష్వరోషు రాజు, ఎస్తేరు వాచి నీ కోరిక ఏమిటి? నేనున్నానుగా, నేను తీరుస్తానుగా. చెప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. అది ఆ పిలుపులో, వాళ్ళిద్దరు పిలుపులో ఉంది తెలుసా ఆ ప్రేమ. అహష్వరోషు రాజు, ఎస్తేరు రాణి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎస్తేరు యొక్క ఆలోచన, ఎస్తేరు యొక్క మంట, తన జాతి, తన ఫ్యామిలీ, తన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యేసు బాబు, శశికళ వాళ్ళ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇదివరకు బంధువులు. ఎస్తేరు పవర్ఫుల్ ప్రేయర్ వలె కోడలు శశికళ దేవుని సన్నిధిలో అలా ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అహష్వరోషు రాజు దయాపరుడు. దేవుని స్తోత్రం. దయగలవాడు. ఎస్తేరు మీద కటాక్షం చూపాడు. దేవునికి స్తోత్రం. యేసు బాబు, శశికళ వీళ్ళిద్దరూ ఒకరినొకరు కటాక్షం, కరుణ చూపుకుంటూ వాళ్ళిద్దరూ ఆ చక్కటి దంపతుల వలె సమస్యలు వచ్చినప్పుడు పవర్ఫుల్ గా ఈ దంపతులు ఎదుర్కొని ప్రార్థన ద్వారా జయాలు పొందాలి. సెకండ్ ఫ్యామిలీ, రెండో కుటుంబం ఎలా ఉండాలి? రెండో ఫ్యామిలీ ఎలా ఉండాలి? అయిపోయింది. బోయాస్, రుతు. చెప్పలు కొట్టి గట్టిగా ఎలా ఉండాలి? గట్టిగా గట్టిగా. వాళ్ళిద్దరు దంపతుల వలె వీళ్ళిద్దరు ఉండాలి. ఎవరిద్దరు? యేసు బాబు, శశికళ. వాళ్ళిద్దరిలో పేలాలు పంచుకుని చక్కగా. ఆమేన్. చెప్పండి గట్టిగానే. ఎస్తేరు, ఇది రుతు చెప్తున్నాడు మంచి మాట. నీవు నా పొలములోనే పనిచే, వేరొక పొలములోనికి వెళ్ళదు. నమ్మకంగా ఉండు. ప్రభువు నీకు కిరీటం ఇస్తాడు.
దేవునికి స్తోత్రం. ప్రియ భార్య దంపతులారా, ఈ వాక్యాల ద్వారా మీ ప్రేమను మరింతగా పెంచుకొని ఆనాటి దంపతుల వల్ల వీరు కూడా ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరంగా ఉండాలి. చివరిగా రూతు చెప్పిన మాట, నీ దేవుడే నా దేవుడు. అత్త, ఓ సుభద్రమ్మా, నీ దేవుడే. బొంబాయిలో ఉంటుంది, ఇక్కడ లేదు కనుక దేవుడికి స్తోత్రం. నీ దేవుడే నా దేవుడు, నీకేముంటే అదే నాకు. బొంబాయిలో చెన్నీళ్ళు ఉందా, నో ప్రాబ్లం, అదే నాది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హెచ్చిస్తయ్యే బిడ్డ ఎవరండి? సర్దుకుని వెళ్ళేటువంటి రూతు, అత్తకు విధేయురాలైనటువంటి రూతు, తన భర్తకు విధేయత చూపినటువంటి రూతు, తన స్వచ్ఛందంగా ఆ పేరుని నిలిపినటువంటి రూతు. ఈనాటి యేసుబాబు శశికళ దంపతులు అలా ఫలించి ఆశీర్వదించి అభివృద్ధి పొందుతూ వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడే. ఎవరిద్దరికి పుట్టిన కుమారుడు? రూతుకి బోయాసుకు పుట్టాడు మంచి బిడ్డ. దేవునికి స్తోత్రం. మగ బిడ్డ. ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డలోనే చూసుకుంది నయోమి వెల్సన్ రాజు గారిని. ఆమె చెప్పలు గట్టిగా, చెప్పలు కొట్టదు గట్టిగాని. ఆమేన్, హల్లెలూయా. ఆల్రెడీ ఒకటి మన మధ్యలో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించను గాక. ఎంతైనా ఈ ఒప్పుకోవట్లేదని నేను అంటాను. ఆ ఇంటి పిల్లలైనా ఈ ఇంటి పిల్లలైనా మీ పిల్లలే కాదని ఒప్పుకోవట్లేదు కొంతమంది. కుదరదు, ఐదు పేరు అంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. అది జలవేరిగా నవ్వుతున్నారు. ఆమేన్. కాబట్టి ఏ మనవులైనా ఏ మనవరాలైనా దేవుడిచ్చిన బహుమానము. ఆనాటి నయోమి, ఈనాడు మీరు చక్కటి ఫ్యామిలీ మనవలతో మనవరాలతో ఆశీర్వాదకరంగా గడుపుతూ మీ కుటుంబాలు ఎల్లవేళలా ఇలాంటి గొప్ప దీవెనలతో, ఇంకా ఆ కుటుంబాల దేవుడు ఫలించాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. అసలే వాళ్ళు సామాన్యులు కాదు. నేను గుర్తు చేసేది 2 కుటుంబాలు, బోయాసు, రూతు, ఎస్తేరు, అహష్వేరోషు. వారు ఉన్నతమైనటువంటి కుటుంబాలు. ఇక బోయాసు రూతు ఫ్యామిలీ అయితే నేడు మనందరము ఆరాధించుచున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క వంశావళికి పునాది. చెప్పలు కొట్టడి గట్టిగానే. ఏదా వారి యొక్క వృక్షమును చెప్పలు గట్టిగానే ఫలింప చేయను కాక, దేవుడు దీవించును కాక, ఆశీర్వదించును కాక, కార్యాలు చేయను కాక, దేవుడు దీవించును కాక. ఆ 2 మాటలు చెప్పండి. గుణవతి అయిన భార్య మంచిది. ఆ బిడ్డ యేసుబాబుకి ముత్యము కంటే అమూల్యమైనది. అలా గుణవతి అయిన భార్య వలె ఆశీర్వదింపబడును గాక. యేసుబాబుకి అయితే భార్య దొరుకు వానికి, గట్టిగా, భార్య దొరుకు వానికి ఈసారి మేలు దొరుకును గాక. అట్టివాడు యెహోవా చేత అనుగ్రహము పొందును. యేసుబాబు అనుగ్రహము పొందును. ప్రతి ఒక్కరూ అనుగ్రహం పొందును. మీరందరూ ఏ దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు. దేవుడు దీవించును గాక. లాస్ట్ మాట, చివరి మాట చెప్పాలి. నీ కోడలు శశికళ అమ్మ, ఈ లైవ్ లో వచ్చినటువంటి ఆడబిడ్డలు ఎలా ఉండాలంటే, మీరు యెహోవా చేత కొనియాడబడిన, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సులోచనమ్మ గారి యొక్క కోడలు కొనియాడబడే బిడ్డగా ఆశీర్వాదకర తల్లిగా, వేవేలకు తల్లిగా మారి యేసుబాబు దీవించబడాలి. ఆగ్నేష్ గారు మన మధ్యలో ఉన్నటువంటి ఆనంద్ గారు, వారు కూడా వండర్ఫుల్ కపిల్స్. ఇక వాళ్ళకి కుమారుడి పేరు పెట్టారు రాయ్, తెలియలేదు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. వారి చేత కూడా నిత్యము ఆశీర్వాదకరం దీవెనకరంగా ఉండును గాక. వారిని కూడా దేవుడు ఫలించును గాక, అభివృద్ధి చేయును గాక. అలాగే భీమవరంలో ఉన్నటువంటి చిన్న కుమార్తె అల్లుడు గారు, వారు కూడా ఆశీర్వదింపబడును గాక. బంధువులు మధ్యలో ఉన్నటువంటి వీరమ్మ గారు, కుటుంబస్తులు, స్నేహితులు అందరూ కూడా ఫలించును గాక, ఆశీర్వదించును గాక. ఎల్లవేళలా మీరు దీవెనకరముగా ఉండును గాక, ఆశీర్వాదకరంగా ఉండును గాక. నేటి తరానికి ఆ బోయాసు రూతు ఎలా ఆదర్శ దంపతులుగా, అహష్వేరోషు రాజు ఎస్తేరు 2 గుణవంతుల ఆత్మ సౌందర్యమును బాహ్య సౌందర్యం 2 కలిగిన వ్యక్తి, చక్కటి వ్యక్తి. అలా శశికళ
కళగాని ఆశీర్వాదకరంగా కుటుంబానికి, ఏదావారి కుటుంబానికి ఒక కళలాగా దీవెనకరంగా ఉండాలని నేను ఆశీర్వాదిస్తూ దీవిస్తూ మరొకసారి ఈ మీటింగ్ వచ్చి ఈ వాక్యాలు వింటున్న బిడ్డలారా, మీ కుటుంబం, మీ ఇంటిలో ఉన్న బిడ్డలు, మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి దీవెనలతోనూ ఆశీర్వాదాలతోనూ వర్ధిల్లి చెప్పండి. మీ మధ్యలో దేవుడు నేడు అద్భుత కార్యములు ఎవరి చేతులు, ప్రతి జంట, ప్రతి దాంపత్య జీవితములు, ప్రతి కుటుంబములో, తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, మాంగారి మధ్య, తోడుకోళ్ళ మధ్య, విప్రాల మధ్య దేవుడి దినమందు అద్భుత కార్యములు చేయునుగాక. చివరి మాట, కనాను వివాహములో అయిపోయిన ప్రతి పరిస్థితిని ఆశీర్వాదకరంగా చేసినట్టు మీ జీవితం అంత ఎలా ఉండాలి తెలుసా? ముగిస్తున్నాను, చెప్పాలి మీరు. ఆ ద్రాక్షారసం ఇలాగా, ఎంత అద్భుతమైన ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చింది? అదే మీ ఫ్యామిలీ లైఫ్, మీ కుటుంబ జీవితం, ఈ దాంపత్య జీవితము చూసిన వారందరూ అబ్బా ఏమి చింత, ఏమి కుటుంబం, ఏమి ఆశీర్వాదం, ఏమి దీవెన అన్న రీతిగా దేవుడు ఆశీర్వదించును గాక, మేలు చేయను గాక. ఇవన్నీ సాధ్యం అవ్వాలి అంటే వారిరువురు మధ్య మూడో మూడు ఏంటదా? మూడో మూడు ఏంటో అది కూడా తెలియదు మనకి. మూడవ మూడు, ఒక మూడు, రెండో మూడు, మూడో మూడు. నువ్వేటి వెళ్ళకూడదు మూడు, నేను నీకు కడుతున్నాను, నేనేటి వెళ్ళకూడదు మూడు, నీ మూడో మూడు. వాళ్ళిద్దరిని కలిపి దేవుడు కట్టునుగా. చప్పలు పట్టుగా ఎవరినాయి? ముందు ఆయన మూడు వేసాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయన వేసాడు మూడు, నేను నీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాను. తర్వాత ఇంకో మూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదని వేసాడు, అక్కడికి వెళ్ళి రెండు ముళ్ళు వేసాడు. మూడో మూడు వేస్తున్నాడు. మన రెండు మూడుల్లో మూడో మూడు దేవుని మూడు. మన మధ్యలో ప్రభువే ఉండునుగాక. మనలిద్దరిని కట్టువాడు ఆయన యేసయ్య. మీ కుటుంబాల్లో ప్రభు ఉండునుగాక. మీ కుటుంబాల్లో దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, బలమైన కార్యాలు చేయనుగాక. దీవెనలతోని ఫలించి మీరు అభివృద్ధి చెందండి. దీవెనలతో నింపండి. యేసు ప్రభు ఆశీర్వదించునుగాక. యేసయ్యా మీకు వందనములు తండ్రి. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ఆశీర్వాదాలన్నీ నా కుటుంబానికి, నీ కుటుంబానికి వచ్చునుగాక, మనందరి కుటుంబాలకి కలుగునుగాక. కళ్ళు మూసుకుందాం అందరం. సులోచనమ్మ గారు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి మన సంఘస్తురాలు. సంఘం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు మన సంఘ బిడ్డ. ఆగ్నేష్ కుమారి గారు మన సంఘ బిడ్డ. వారి కుటుంబము యేసుబాబు కూడా మన మధ్యలో ఉండేలిన బిడ్డ. ఈ సమయంలో వారి కుటుంబాన్ని దేవుడు దీవించును కాక. మన సంఘములో ఒక మంచి పెద్దగా, ఓ పెద్దరికముగా సోదరు అన్ని విషయాల్లో ముందుండేటువంటి సులోచనమ్మ గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ, వారి కుమారుని మరి కోడలు ఆశీర్వదిస్తూ, ఆనందగా నాగేష్ గారిని, ఆల్విల్ రాయ్ ఆశీర్వదిస్తూ, భీమారులో ఉన్నటువంటి పాపరుడు కుమారి తన భర్తను ఆశీర్వదిస్తూ, బంధువుల్ని ఆ బాబురావు గారి సంతానాన్ని ఆశీర్వదిస్తూ, అందరిపై పరిశుద్ధాత్మను కుమ్మరించి కార్యాలు జరుగులాగు. సంఘాలకు వచ్చిన బిడ్డలందరూ కూడా ఈ సమయంలో ఈ వివాహం యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడును కాక. కానాను వివాహములో ఏదైతే అయిపోయిందో ఈ సమయంలో ఈ బిడ్డల జీవితాల్లో, ఈ ప్రాంతానికి వచ్చిన బిడ్డల జీవితాల్లో ఏ రసమైపోయిందో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నారో యేసు అద్భుతము చేశాడు. ఆయన నీళ్లను ద్రాక్షారసముగా చేసి ఆశీర్వదించిన దేవుడు అప్పులు తీర్చునుగాక, రోగములు తొలగించునుగాక, స్వస్థత కలుగు చేయునుగాక, శివులైన పునరుద్ధరించునుగాక, ఆ రూపురేట్ల విషయాల్లో సమస్త విషయాల అద్భుతాలు చేయునుగాక, గొడవలు తీసివేయునుగాక, సాతాను లయపరచబడునుగాక, అందరూ దీవించబడునుగాక, మేలుతో నింపబడునుగాక. బిడా వచ్చిన నిన్ను దేవుడు బహుశా ఈ సమయంలో ఎవరైతే జంటగా ఉన్నారో వారి కుటుంబాలు ఆశీర్వదించునుగాక. నీ జంట ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, అమెరికాలో, స్విట్జర్లాండ్ లో ఉన్నా, బైమిస్టిక్ పరలోకములో ఉన్నా, పైనున్నా, ఎక్కడున్నా నీ జంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యేసయ్య సమయంలో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి, ప్రతి ఒక్కరిని దీవించి, ప్రతి ఒక్కరికి మేలు చేసి, ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేసి, ప్రతి ఒక్కరికి
ఎస్ బాబు శశికళ నిండు నూరేళ్లు దీర్ఘాయుషుతో వారు నిత్యము నూతన దంపతుల వలె దీవనకరముగా వారు వేవేలకు తల్లిదండ్రులవి ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. మా అందరికీ ఆశీర్వాదం కలుగునుగాక. యేసే నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. శశికళను ఆశీర్వదించి సులోచనమ్మ గారు సంతానమును ఫలింపచేయడం, ఆగ్నేయ అనంత గారు ఈ చిన్న బిడ్డలు దేవాలయంలో చిన్న బిడ్డలు అలాగే యేసుబాబు శశికళను ఆశీర్వదించి కుటుంబాన్ని నిత్యము ఫలింపచేయడం. క్రీస్తు నామములో ఈ కేకు వలె తీయదనంగా దంపతులు ఆశీర్వాదాలు ఉండాలి. క్రీస్తు నామములో వచ్చున్నాము తండ్రి. ఆమేన్.
మీరిద్దరు ఒకసారి మీరు ఆగ్నేస్ గారు మీరు పెట్టండి అమ్మ వాళ్ళిద్దరు ఫస్ట్ పెట్టుకొని దగ్గరకున్నాం కళ్యాణం కమనీయం
దేవుడు జ్ఞాపకం